నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని మద్రాలపాడు, చెదలవాడ, నాగులపల్పాడు, బీనేడుమానూరు, పోతవరం గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన 7,51,426 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నేరుగా వారి ఇళ్లకు వెళ్లి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలలో ఇబ్బందులకు గురైన వారికి మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం వారి పార్టీ కార్యకర్తలకు కూడా సీఎం సహాయ నిధి అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, మారెల వెంకటశేషయ్య, కాజావలి, తెలగతోటి జాన్సన్, పెనుబోతు సునీల్, సర్పంచులు కొమ్మినేని రమేష్, స్వర్ణ, అనురాధ, దివి, పి పున్నారావు, మెట్టు సుబ్బయ్య నాయుడు, కొనిజేటి ధనుష్, సాయి చరణ్, బైరాగి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి,
నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే.
ఇంకా ముద్దుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నాము. ఈరోజు దగ్గర 5 గ్రామాలు 14 చెక్కులు 7,51,000 చెక్కులు ఇస్తూ ఉన్నాం ఈరోజు. అలాగనే ఇంటింటికి వెళ్ళి చెక్కులు ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు, ఇంతకు ముందు వేసుకున్న రోడ్లు అవన్నీ పరిశీలించి ప్రజలు అడిగే కొన్ని విషయాలు కూడా తెలుసుకొని రాబోయే కాలంలో అవి కూడా పరిష్కారం చేయడానికి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాము. ఒకటి ముఖ్యంగా మీ అందరు గమనిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది ఎప్పుడు సంతనూతలపాడులో నేను ఎమ్మెల్యేగా నుంచి ఇప్పుడు వరకు ఎక్కువగా తీసుకొని వచ్చి నేను అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉన్న ప్రజలకి మనం అందించడం అది చాలా ముఖ్యమైన విషయం, నాకు చాలా సంతోషకరమైన విషయం. అందుకని నేను దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెక్కులు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చూసుకుంటా ఉన్నాను. ఈ వచ్చిన 6-7 నెలల్లోనే దగ్గర 100 చెక్కులు మన కాన్స్టిట్యున్సీలో ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎవరైనా కానీ పార్టీలు అతీతంగా నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా PMAYలో మన కాన్స్టిట్యున్సీకి దగ్గర 3 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రోడ్లకి, డ్రైన్లకి, నీటి సమస్య కోసం. PMA అంటే ప్రత్యేకంగా SC కాలనీకి దగ్గర 3 కోట్ల ఫండ్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి, నిరమనూరు, పోతవరము, అలాగనే చేర్నుప్పలపాడు అలాంటి అండ్ కండ్లగుంట మన ఎన్జీపాడులో. అలాగే మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 12 విలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రత్యేకంగా విలేజ్కి ఒక 20 లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తామని కూడా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 నూతన అధ్యక్షులుగా ప్రత్తిపాటి బాలబ్రహ్మచారి ఎన్నికయ్యారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బాలబ్రహ్మచారి నివాసం వద్ద కమిటీ సభ్యులు ప్రత్తిపాటి బాలబ్రహ్మచారిని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రత్తిపాటి బాలబ్రహ్మచారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ చేవూరి రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిరంగి చంద్రశేఖర్ మరియు ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కమిటీ సభ్యులు ప్రత్తిపాటి బాలబ్రహ్మచారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పత్తిపాటి బాలబ్రహ్మచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా నాపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్, మైకేబుల్ MD కొండూరు విశ్వసేన్, ఆదిమూలం సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూరి రామారావు, SBI అమంతపూడి సుబ్బారావు, SBI ఆఫీసర్ రమేష్ మరియు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామారావు గారికి కూడా విస్తృతమైన జిల్లాలో విస్తృతమైన సంబంధాలు, ఆయన వృత్తిరీత్యా కావచ్చు, మొదటి నుంచి సంఘంలో ఆయన పనిచేసిన దీనివల్ల కావచ్చు, ఎక్కువ విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు రీత్యా ఏంటంటే వాళ్ళకున్న ఆ పెద్దరికంతో కొన్ని సమస్యల్ని సూక్ష్మంగా పరిష్కారం చేసే అవకాశం రామారావు గారికి ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఈ ఎన్నిక కొంత వివాదం, కొంత ఇగోలు వీటన్నిటి మధ్య ఉంది కాబట్టి బహుశా కొంత కనీసం రేపు ప్రమాణ స్వీకారం వరకైనా, అంటే నా విన్నపం ఏంటంటే రామారావు గారికి నా అభ్యర్థన అందరి తరఫున, అంటే వాస్తవంగా తను కొంత సమయం కేటాయించలేను కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తానన్నాడు. ప్రమాణ స్వీకారం లోపు కొద్దిగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది అనేది, అంటే ఈ అంటే డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి టీంని రెడీ చేయడానికి మీ యొక్క మాటని, మీ యొక్క ఆ పరపతిని, ఆ పెద్దరికాన్ని వినియోగిస్తే ఇబ్బందులు లేకుండా టీం సెట్ అవుతుంది. అంటే అన్ని మండలాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన రాజీనామా చేసిన కాడి నుంచి పులోమని ఏదో రాజకీయ పార్టీ మాదిరి ఉందే కానీ అదేదో మన విశ్వబ్రాహ్మణుడు సంఘం లాగా లేకుండా, అంటే ఆ రకమైన దీన్ని క్రియేట్ అయింది ఈ మధ్యకాలంలో. దాని నుంచి బయటపడాలంటే కొంత మీరు పెద్దలు, రామారావు గారు, సుతారాం శ్రీను, ఇంకా అంతకుముందు పనిచేసిన వాళ్ళు, సంఘంలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు యాక్చువల్గా మన లక్ష్మి గారు కూడా, తర్వాత మన బాలసుబ్రహ్మణ్యం కానీ, తర్వాత పిఎస్ బాబు కానీ, అంటే ఈ విస్తృత పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆ ప్రమాణ స్వీకారంలోపు ఎక్కువ శ్రమ వాటి చేస్తే మంచి వాతావరణం వస్తుంది. దీంట్లో కణామన అనే దానికంటే అందరం విశ్వబ్రాహ్మణంలో మొట్టమొదటిగా ముందు రకరకాల ముక్కలు చెక్కలుగా ఉంది. రాష్ట్ర నాయకత్వంలోనే 2-3 సంఘాలు అంతా గందరగోళంగా ఉన్నది. ఏమైనా మన ప్రకాశం జిల్లా వరకు ఒక ఐకమత్యంగా అందరం ఒక 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 దీని కింద ఉన్నాము, ఒక గొడుగు కింద ఉన్నాము, ఒక సంఘం కింద ఉన్నాము అనే వాతావరణాన్ని మొట్టమొదటిగా తీసుకొస్తే బాగుంటుంది అనేది, అది మనం మిగతా అన్ని జిల్లాలకు కూడా మనం ఒక ఆదర్శంగా ఉండేటట్టుగా అందరూ పెద్దలందరూ వాళ్ళ యొక్క పరిచయాలు, సంబంధాలు, శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగించి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణులు మొత్తము ఏకతాటి మీద ఉన్నారు, ఇక్కడ చీలికలు లేవు, అంతా ఒకటిగా ఉన్నారు అననే ఒక వాతావరణాన్ని తీసుకురావాలని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. మంచి వాతావరణంలో మంచిగా ఆయన పదవి కాలంలో నూతన కమిటీ కూడా మళ్ళీ మీరు కొత్తగా ఒక బాడీని ఏర్పాటు చేసుకొని మొత్తం విశ్వబ్రాహ్మణ సమాజానికి, తర్వాత విశ్వబ్రాహ్మణ సమాజంలో ఒక ఐక్యతను తీసుకొచ్చిన తర్వాత మిగతా అన్ని బీసీ కులాలకు కూడా మనం ఒక దీనిగా గుర్తింపు, ఆదర్శంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు దాకా ఏంటంటే బాలబ్రహ్మచారికి సపోర్ట్గా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీని, మన సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్గా వేల్పూర్ రామారావుని, వాళ్ళిద్దరూని సపోర్ట్గా తీసుకొని జిల్లాని బాగా అభివృద్ధి చెందాలని కోరారు. అట్లాగే వాళ్ళ వెనకాల పెద్దలు మీరు కూడా ఉండి మంచి చెడు అవగాహన తీసుకొని ఎక్కడైనా ఇబ్బందులుగా ఉన్నాయన్నీ తొలగించి ఈ మన ప్రకాశం జిల్లాని ముందుకు పోవాలని రాష్ట్ర నాయకత్వంకి అనుకూలంగా జిల్లా నాయకత్వం బాగా సపోర్ట్గా ఉందని తెలియజేస్తున్నాను. మన పత్తిపాటి బాలబ్రహ్మచారికి మన ప్రకాశం జిల్లా విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ బాలబ్రహ్మచారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. రామస్వామి గారికి ధన్యవాదాలు. స్టేట్ ప్రెసిడెంట్ రామస్వామి గారికి ధన్యవాదాలు. నాకు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఎంతమంది నా అభినందనలు. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా ధన్యవాదాలు.
నన్ను నాకు అందరూ సహకరించాలి. మీరందరూ మీరు ఏం చెప్పినా మంచి అనేది నాకు కావాలి, చెడు అనేది నేను నా దగ్గరికి కూడా రానేను. మంచి అనేది ఉంటే ఎంత దూరమైనా నేను ప్రయాణించగలను. మీరందరూ నాకు సహకరించాలి. ఇట్లు బాలబ్రహ్మచారి, ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్. ధన్యవాదాలు. ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు చెవూరు రామసావన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేము ఈ 563/73లో 73 అనే సంఘాన్ని లాలుకోట వెంకటాచారి దగ్గర నుంచి, అలాగే బంగారు వెంకటేశ్వర అన్న దగ్గర నుంచి, అలాగే చేవూరు రామస్వామి అన్న దగ్గర నుంచి ప్యానెల్లో పనిచేస్తున్నాం. అలాగే బైబర్గేషన్లో ప్రకాశం జిల్లా విడిపోయిన తర్వాత గతంలో రాష్ట్ర నాయకత్వం మేము అభ్యర్థించడం జరిగింది. ఆ రోజు ప్రతిపాటి బాలబ్రహ్మచారి గారు నేను రాష్ట్ర జిల్లా అధ్యక్షుని అవ్వాలని ప్రతిపాదన వచ్చింది. ఆ రోజు వాళ్ళు కొన్ని కారణాల వల్ల 1 సంవత్సరం గడువు ఇవ్వటం జరిగింది. అలాగే లేట్ అయినా కొద్దిగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం మొన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ నిర్ణయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యత చేయమని చెప్పడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూరి రామారావు కూడా చెప్పి ఆయన్ని కూడా బాధ్యత తీసుకోమని అన్నకి పత్తిపాటి బాలబ్రహ్మచారి అనే సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. ఈ సభాముఖంగా కూడా మేము పెద్దల దృష్టికి చెప్పాం. అలాగే ఆ బాధ్యతను మేము కూడా తీసుకొని సక్రమంగా మంచిగా నిర్వర్తిస్తామని తెలియపరుచుకుంటూ, ప్రకాశం జిల్లాలో ఏ సమస్య ఉన్నా విద్య కానీ వైద్యం కానీ ఏదన్నా సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకుని వచ్చిన ఎడల మేము సంఘం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు మేము సహకారాలు అందిస్తామని, అలాగే ఈ లోన్ల విషయం కానీ ఏదో గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఇతరత్ర ఏ సహాయం ఏది కావాలన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ఎడల మేము దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ పరంగా కానీ ఇంకేదన్నా పరంగా కానీ అయినా కానీ మేము పూర్తి సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర సంఘానికి 563/73 సంఘానికి ప్రత్యేకించి మా ప్రకాశం జిల్లా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అలాగే మా పత్తిపాటి బాలబ్రహ్మచారానికి మరొకసారి మరియు అభినందనలు తెలుపుకుంటూ మీతో మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లా ఉన్న పెద్దలకు కూడా అదే చెప్పాం. మీకు కూడా మరొకసారి తెలియపరుచుకుంటూ ఏదన్నా కూడా మాకు విషయం తెలియపరిచినా లేదా మీ ద్వారా మేము తెలుసుకొని మా సహకారం అందిస్తామని తెలుపుకుంటూ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యక్షులుగా బాలబ్రహ్మచారి గారు ఎన్నిక కావడం చాలా అభినందనీయం. వారిని అందరినీ మండలాల్లో అన్నీ కలుపుకొని పనిచేస్తూ అధ్యక్షుడిగా ఆయన యొక్క కార్యక్రమాలని ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని అభినందిస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. పత్తిపాటి బాలబ్రహ్మచారి గారు అధ్యక్షులుగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి గారిచే నియమింపబడ్డారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మన పత్తిపాటి బాలబ్రహ్మచారికి మన ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాస్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూరి రామారావు గారు ఇద్దరు కలిసి కట్టుగా ఆయనకి సహకరించి ప్రతి కార్యక్రమానికి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి బాలబ్రహ్మచారి గారు అనారోగ్యంగా ఉన్నా చాలా ధైర్యంగా ఉన్నారు. వారికి ఇంకా ధైర్యం పెరగాలని, అందరినీ కలుపుకొని పోవాలని మన ప్రకాశం జిల్లా కమిటీలో మొత్తాన్ని ఉన్నతమైన వాళ్ళందరినీ ఏరుకొని మంచి కమిటీగా జిల్లా లెవెల్లో మొత్తం కమిటీని నిండు కమిటీని ఏర్పరిచి ప్రమాణ స్వీకారం చేసే లోపల మన బాలబ్రహ్మచారి గారి ఆరోగ్యం బాగా కుదిరిపారాలని, అతను ఇంత నైతిక ధైర్యాన్ని భగవంతుడు చేకూర్చాలని, అతను ఇంకా అందరినీ కలుపుకొని పోయి మిగతా వాళ్ళందరూ ఆయనకు సహకరించి ప్రతి కార్యకర్తని కూడా మీరు దగ్గర నుండి పిలిచి ఫోన్ల ద్వారా మీకు ఎలాగో ఆ పరిచయం ఉంది, అందరినీ కలుపుకొని పోయి రేపు పొద్దున కాబోయే గవర్నమెంట్ తరఫున వచ్చే డైరెక్టర్లు కానీ ఇంకొక
ఇంకొకరు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా మన వృత్తిలో చేతి వృత్తుల అందరికీ సహాయ సహకారాలు అందించాలని మరీ కోరుకుంటూ బాలబ్రహ్మచారికి మంచి రోజులు వచ్చాయని ఆయన ఆరోగ్యం కుదిరిపడుద్దని సంఘం ఇంకా ముందుకు నడిపించగల ధైర్యం అతనికి వస్తుందని మనసారా కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇవాళ సుతారం సుధా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అంట మనందరం కూడా అభినందనలు తెలియజేసిన బాధ్యత కూడా ఉంది. మరొక్కసారి బాలబ్రహ్మచారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన అధ్యక్షులుగా నియమించబడిన బాలబ్రహ్మం గారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూర్ రామారావు గారు, సుతారం సుధా మహిళా నాయకురాలు, అట్లానే నూతనంగా అధికార ప్రతినిధిగా నూతకి వెంకటేశ్వర్ల గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులందరిలో ఒక చైతన్యాన్ని రగిలించి అదేవిధంగా ఐకమత్యంతో ముందుకు నడిపించాలని ఆంధ్ర రాష్ట్ర మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలని వీరి నాయకత్వంలో మంచి అభివృద్ధి సాధించాలని విశ్వబ్రాహ్మణులు కోరుకుంటా ఉన్నారు. ఆ వైపున వీరి ప్రయాణం కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా పత్తిపాటి రాష్ట్రం నుండి ప్రకాశం జిల్లాలో మన పత్తిపాటి బాలబ్రహ్మచారికి ఏకగ్రీవముగా ప్రెసిడెంట్ పదవి ఎన్నికైన శుభ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ నాకు అధికార ప్రతినిధి ఒక పదవి అప్పచెప్పినందుకు దాని గురించి నేను సహకారాలు అందిస్తానని ఆయన ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇట్లు నూతక్క వెంకటేశ్వరరావు. ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్ బదిరుల పాఠశాలలో ఫేర్వెల్ ఫంక్షన్ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోస్తీ ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ 100 మంది పిల్లలకు స్వీట్లు ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ అధినేత మహబూబ్ మాట్లాడుతూ ప్రతి నెల బదిరుల ఆశ్రమ పాఠశాలలో పండ్లు, స్వీట్లు మరియు వారికి కావాల్సిన వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఫేర్వెల్ ఫంక్షన్ సందర్భంగా స్వీట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బదిరుల పాఠశాల పిల్లలకు ఎప్పుడు ఏ అవసరమైన దోస్తీ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. బదిరిల పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మహబూబ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు నత్తల శ్రీనివాసరావు, ఎస్కే భాషా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు,
చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు
పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తుల ఆశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు భాగ్యనగర్లోని బదిలీల పాఠశాలలో ఫేర్వెల్ ప్రోగ్రాం సందర్భంగా మేము మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ప్రతి నెల కూడా ఇక్కడ బదిలీల పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని విధాలుగా ప్రతి నెల అందిస్తున్నాము. అలాగే ఈ నెలలో కూడా ఇద్దామని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాను. మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కూడా ఈ బదిలీల పాఠశాలకి ఈ పిల్లలతో మాకు అనుబంధం ఎంతో పవిత్రమైంది. ఇది వాటితో పాటు ఈ టీచర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ప్రిన్సిపాల్ సార్ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి మాకు బాగా ఆప్తమిత్రులు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఇలాంటి పేదవాళ్ళకి అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఎన్నోసార్లు చేసి ఉన్నాం. బొమ్మరిళ్ళు కానివ్వండి, పోతే మన ఎక్కడైనా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు నెక్స్ట్ ఎల్లుండి పీవీఆర్లో కూడా పిల్లలకి దాదాపు 200 మందికి ప్యాడ్స్ కానివ్వండి, మామూలుగా ఈ పెన్ను, ప్యాడ్స్ అన్నీ ఇస్తున్నాము మా దోస్తీ ఫౌండేషన్ తరఫున. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఇలాంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ వాళ్ళకి అండగా ఉంటుంది మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. మా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ గారు మహబూబ్ గారు ఇట్లాంటి కార్యక్రమంలో ఒంగోలులో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అతనికి దేవుడు ఎంతో మంచి మనసు ఇచ్చి ఈ బీదవాళ్ళు అని అతని దగ్గరికి పోయి ఏమి కోరినా కూడా కాదనకుండా అతని శక్తి వంచ లేకుండా చాలా మంచి సహాయం చేస్తున్నారు. ఈ మహబూబ్ గారు మాకు చాలా ఆత్మమిత్రుడు, చాలా మంచివాడు. ఇతను బీదవాడంటే మామూలుగా చూస్తూ ఉన్నాడు. ఈ చదువుకున్న పిల్లకాయలంటే ఇంకా చాలా ఇష్టముగా అది ప్లాట్స్ కానీ, పుస్తకాలు కానీ, 10వ తరగతి పిల్లకాయలకి ఏ సహాయం కావాలని కూడా అడిగిన వాళ్ళకి కాదనకుండా మంచి సహాయం చేస్తున్నాడు. కావున ఈ భగవంతుడు ఈ మహబూబ్ గారికి మంచి ఇట్లాంటి మనసు ఇంకా ఎక్కువ ఇచ్చి ఇంకా బాగా ఈ బీద వాళ్ళకి బాగా సహాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మహబూబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి మా పాఠశాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారు ప్రతి నెల విధిగా మా పాఠశాలకి ఫ్రూట్స్ పంపిణీ, ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా కూడా మాకు చెప్పండి అని పదే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫోన్లో వారితో కాంటాక్ట్ చేస్తూ ఈ పిల్లల మంచి చెడ్డల గురించి మామూలుగా అడుగుతూ ఉంటారు. వారందరూ కూడా సంతోషంగా ఉండాలి సార్, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఇటువంటి పిల్లలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి ఇంకొక దాంట్లో రాదు సార్ అని ప్రత్యేకంగా కూడా చెప్పేవాళ్ళు. ఆ విధంగా మా పాఠశాలతో అనుబంధం ఏర్పాటు చేసుకొని ఈ పిల్లల అభిమానానికి వీరు పాత్రులైనందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారితో అనుబంధం ఇలాగే కొనసాగాలని, మరి మేము కోరిన వెంటనే వారు ఇవాళ 10th క్లాస్ పిల్లలు వీడ్కోలు సమావేశం ఉంది సార్, మీ ప్రోగ్రాము ఈ నెలలో ఒకటి ఏర్పాటు చేద్దాం సార్ అని అనగానే, లేదు తప్పకుండా నేను ఈ సందర్భంలో నేను ఏర్పాటు చేస్తానని వారు విధిగా నేను మర్చిపోయినా నాకు గుర్తు చేసి వారు తీసుకురావటం వల్ల ముఖ్యంగా వారికి నా పాఠశాల తరఫున ఈ పిల్లల తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి మంచి మనసుకు, పేదలకు తోడ్పడే మంచి మనసు ఉన్నందున వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి 10 కాలాల పాటు ఇలా పేద పిల్లలకి సహాయం చేయాలని ఈ సందర్భంగా వారిని మరీ కోరుకుంటున్నాను. వారి సేవా దృక్పథానికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.